హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ కామెంట్స్ చేశారు. వేములవాడ పుణ్యక్షేత్రం తమ ఇంటి వెలుగు అన్నారు. ఇక్కడ సమావేశం చూసిన తర్వాత బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా వస్తుందా రాదా అని అనుమానం వస్తోందన్నారు. బూత్ స్థాయిలో ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగి ప్రజలతో ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు. అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లోకి చెందిన సబ్జెక్టులు కాబట్టి ఇవి మనం ప్రజల్లో తీసుకుపోవాలి చెప్పుకుంటా. రేపు బీజేపీ పార్టీ చూసుకుంటే అభ్యర్థి గురించి చాలా రకంగా కోపంగా చెప్పారు. వారి గురించి ఏ రకంగా ఓడియాలో అందరూ మాట్లాడింది. 5 ఏళ్ళు అవుతుంది. కనీసం కాన్స్టిట్యుయెన్సీ 7 సెగ్మెంట్ల ఎంతవరకు డెవలప్మెంట్ చేసి ఏం పండించింది అనేది ఇంతవరకు బీజేపీ పార్టీ అభ్యర్థి ఎక్కడైనా మనకి చెప్పిందని ఒకసారి వేములవాడ ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు. వేములవాడ ఏం చేసిండ్రు బండి సంజయ్ గారు అని అడుగుతున్నాను. వస్తున్నా 2009 నుంచి 2014 వరకు ఉన్నప్పుడే ఇంకా మాకు చెప్పుకుంటున్నారు. రైల్వే స్టేషన్ జమ్మికుంట మోడల్ స్టేషన్ తీసుకొచ్చింది పొన్నమన్న గారు. అనేక రకాల బోర్ వేపించి నీళ్ళ దాహం చేసింది పొన్నమన్న గారు. అదే విధంగా కుల భవనాలు కానివ్వండి, గుడులు కానివ్వండి, దానికి నిధులు ఇచ్చింది మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు. ఇట్లా ఇక అందరూ చెప్పిండ్రు. కరీంనగర్ లో పాస్పోర్ట్ సెంటర్ తీసుకొచ్చింది మనం ప్రభాకర్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యా సంస్థ తీసుకొచ్చింది. ఇట్లా అవన్నీ అన్నట్టు తీసుకొచ్చిండ్రు. వారి ఎంపీ ల్యాబ్స్ కాక అక్కడ సెంటర్ నుంచి తీసుకొచ్చాం. మరి ఇక్కడ బండి సంజయ్ జిల్లా మన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. యువరాజులు మరి పన్ను తీసుకురాకుండా అట్లాంటి ఏ ఒక్కరైనా తీసుకొచ్చిందని వాళ్ళని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీలను మనం చెప్పాం. నేను 100 రోజుల్లోనే 3 గ్యారెంటీ అమలు చేసినాను. ఇట్లాంటి పథకాలు మహిళలకు ముఖ్యంగా సంబంధించిన పథకాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మహిళలకి కాన్స్టిట్యుయెన్సీలో చూసుకుంటే కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీలో మహిళలు ఎక్కువ ఓటర్ శాతంగా చూసుకుంటే పార్లమెంట్ నియోజకవర్గం చూసుకుంటే మహిళలు ఎక్కువ. మన వెల్లవాడ